ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ శాస్త్రవేత్తలు పరిశోధనలు. శాస్త్రవేత్త పరిశోధన. అరిస్టాటిల్ గ్రీకు శాస్త్రవేత్త. ఇతన్ని జీవశాస్త్ర పితామహుడు అంటారు. క్రమ పద్ధతిలో జీవులను వర్గీకరించే పద్ధతి ప్రవేశపెట్టాడు. కోళ్ళు, ఇతర జీవుల పిండాభివృద్ధిని వర్ణించాడు. ఇదే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి నాంది. ఆంటోనీ వాన్ ల్యూవెన్ హాక్ 1632 to 1723. ఇతడు డచ్ శాస్త్రవేత్త. మైక్రోస్కోప్ కనిపెట్టి జీవశాస్త్రంలో అనేక పరిశీలనలు జరిపాడు. ఇతన్ని మైక్రోబయాలజీ పితామహుడు అంటారు. నీరు, రక్తం, దంతాల పాచి, మలం, పేగులోని ద్రవాల్లో వివిధ సూక్ష్మజీవులను కనుగొన్నారు. బ్యాక్టీరియాలను కనుగొని వర్ణించిన వారిలో ప్రథముడు. సుమారు 200 మైక్రోస్కోపులను ఒకే కటకం కింద తయారు చేశాడు. విలియం హార్వే 1578 to 1657. ఇతను బ్రిటిష్ వైద్యుడు. జంతువుల హృదయం, రక్త ప్రసరణ వ్యవస్థల మీద అనేక పరిశీలనలు చేశారు. గుండె నుంచి రక్తం ధమనుల్లోకి చేరి తిరిగి సిరల ద్వారా గుండెను చేరుతుందని నిరూపించాడు. లూయి పాశ్చర్ 1822 to 1895. ఇతడు ఫ్రెంచ్ రసాయనవేత్త. పాలను శుద్ధి చేసే విధానమైన పాశ్చరైజేషన్ను కనుగొన్నారు. గొర్రెలో సోకే ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనిపెట్టారు. ర్యాబిస్ వ్యాధి నిర్మూలనకు చికిత్సా విధానం కనుగొన్నారు. సర్ రొనాల్డ్ రాస్ 1857 to 1932. ఈయన బ్రిటిష్ డాక్టర్. హైదరాబాద్లో మలేరియాపై పరిశోధనలు చేశారు. దోమలు మలేరియా వ్యాధిని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపింపచేస్తాయని కనుగొన్నాడు. 1902లో మలేరియా మీద చేసిన పరిశోధనకు నోబెల్ బహుమతి పొందారు. వాట్సన్ అండ్ క్రిక్. వాట్సన్ అమెరికా క్రిక్ బ్రిటిష్ దేశస్థులు. వీరిద్దరూ డిఎన్ఏ నిర్మాణంపై ప్రయోగాలు చేశారు. డిఎన్ఏ జన్యు పదార్థం. ఇది తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు అందుతుంది. డిఎన్ఏ ద్వికొండలిని నిర్మాణమని వాట్సన్ క్రిక్లే తెలిపారు. జీవశాస్త్రంలో చేసిన కృషికి వాట్సన్ క్రిక్లతో పాటు విల్కిన్సన్లకు 1962లో నోబెల్ బహుమతి లభించింది. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 1895 to 1948. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు. ఫోలిక్ ఆమ్లం, టెట్రాసైక్లిన్ క్యాన్సర్ నిరోధక ఔషధాలను ఉత్పత్తి చేసే పద్ధతులను అభివృద్ధి చేశారు. టెట్రాసైక్లిన్ వల్ల ప్లేగు వ్యాధి నుంచి అనేక మందిని కాపాడారు. సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ. ఇతన్ని పక్షి శాస్త్ర పితామహునిగా కీర్తిస్తారు. ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ. వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే పాల్ గిట్టి బహుమానం ఇతనికి లభించింది. హరగోవింద్ ఖురానా. హెచ్జి ఖురానా 1922లో పంజాబ్లో జన్మించారు. కృత్రిమంగా జన్యువును ప్రయోగశాలలో తయారు చేశారు. జన్యు శాస్త్రం, అణుజీవ శాస్త్రంలో సేవలకు 1968లో నోబెల్ బహుమతి పొందారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.